హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే ఒక గుడ్ న్యూస్తో మీ అందరి ముందుకు వచ్చేసాను అనమాట. సో మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందండి. సో చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను మానిటైజేషన్ కోసం. సో ఫైనల్లీ అయితే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. సో మీ అందరి ప్రేమతో ఈ ఛానల్ ఇలానే ముందుకు తీసుకెళ్తానన్నమాట. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. వేరే ఛానల్స్ కన్నా కూడా ఈ ఛానల్ అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నాకు అది ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం 2019లో నా యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట. ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో దానికి ఫస్ట్‌లో బాగానే ఆదరణ అయితే వచ్చింది. తర్వాత కొంచెం డౌన్ అయిపోయింది. వ్యూస్ తగ్గిపోయాయి. ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాను ఇప్పటికీ కూడా. బట్ అంతగా ఆదరణ అయితే లేదు. తర్వాత మినీ ఫుడీ చిన్న చిన్న మినియేచర్ కిచెన్ ఐటమ్స్‌తో చిన్న చిన్న వంటలు చేసేదాన్ని. సో దానికి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది ఫస్ట్‌లో. తర్వాత అది కూడా ఏమైందో తెలీదు, ఒక్కసారిగా ఆగిపోయింది. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా ఫైనల్లీ ఒక వ్లాగ్ ఛానల్ క్రియేట్ చేద్దామని నా పేరుతో మా హస్బెండ్ పేరుతో కలిపి హరిప్రియ వ్లాగ్స్ అని ఈ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత కొన్ని వీడియోస్ తీశాను. దానికి మంచి వ్యూస్ అయితే వచ్చాయి. బట్ మా కొత్త ఇంటి జర్నీ స్టార్ట్ అయినప్పటి నుండి పెట్టిన వ్లాగ్స్కి అయితే చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి, రోజు సలహాలు వస్తున్నాయి. ఇంకా కామెంట్స్కి రిప్లై ఇస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇంత మంచి రెస్పాన్స్ నేను వేరే ఛానల్స్లో అయితే అస్సలు చూడలేదండి. బట్ ఈ ఛానల్ నాకు చాలా నచ్చింది. ఇంకా ఒకటి ఏంటంటే డైలీ వీడియోస్ చేస్తున్నాను, వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. 2000, 1500 ఇలా వస్తున్నాయి. కానీ మానిటైజేషన్ అనేది జరగట్లేదు. సో ఇది వాచ్ టైమ్ అనేది ఇవ్వట్లేదు యూట్యూబ్. ఎందుకో తెలీదు కానీ వాచ్ టైమ్ ఇస్తూ ఈ మధ్య కాలంలో ఏం చేసిందంటే వాచ్ టైమ్ అనుకోకుండా తీసేస్తుందనమాట. ఇప్పుడు ఏదో పాలసీలు వచ్చినాయట. సో వాచ్ టైమ్ అనేది ఇస్తున్నాడు, 1 వీక్లో 2 టైమ్స్ తీసేస్తున్నాడు. ఇలా చాలా రోజుల నుండి స్ట్రగుల్ అవుతూ వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. బట్ మీరు అందిస్తున్న ప్రేమ చూస్తుంటేనేమో వీడియోస్ పెట్టాలి, వీడియోస్ చేయాలి అలా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫుల్లు టెన్షన్ అయిపోతున్నాను డైలీ అనమాట. ఫైనల్లీ అయితే నా టెన్షన్‌కి రిలీఫ్ అనే చెప్పాలి. మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. ఇక ముందు కూడా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్‌గా అయితే వచ్చేస్తూనే ఉంటాయి. సో కన్‌స్ట్రక్షన్ బ్లాగ్స్‌కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుందండి. అలానే వేరే కన్‌స్ట్రక్షన్ బ్లాగ్స్ అయిపోయిన తర్వాత ఆర్గనైజేషన్ వీడియోస్ అని, షిఫ్టింగ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి. ఇంకా పెయింటింగ్ వీడియోస్, ఇంకా చాలా వర్క్స్ జరుగుతున్నాయి కొత్త ఇంట్లో. అవన్నీ కూడా పెడతాను. సో ఇలానే ఆదరించాలని కోరుకుంటున్నాను. సో కబోర్డ్ వర్క్ ఎంతవరకు వచ్చిందో ఇప్పుడైతే చెప్తానండి. కబోర్డ్ వర్క్, ఫ్రేమింగ్ వర్క్ అయిపోయింది. డోర్స్ వర్క్ అయిపోయింది. దీనిపైన డెకోలం అనేది స్టిక్ చేస్తున్నారు. సో దీనికి కొంచెం టైం పడుతుంది. నార్మల్ వర్క్ జరిగే దానికన్నా కూడా దీనికి కొద్దిగా టైం పడుతుందనే చెప్పాలి. ఈ వీడియోస్ అన్నీ కూడా రేపటి నుండి ఇంకా రెగ్యులర్గా నార్మల్గా వచ్చేస్తాయండి. సో ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపించి ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఫాస్ట్గా వీడియో తీసేస్తున్నాను అనమాట. నా హ్యాపీనెస్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని చిన్ని ప్రయత్నం, అంతేనండి. సో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసిమల్ని ఆల్లో పెట్టుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా మరోసారి నాకు చాలా మంచి సపోర్ట్ చేసినందుకు.